ఉపరాష్ట్రపతి ఎన్నికలు చూసాము. ఉపరాష్ట్రపతి ఆయన రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఓకే, ఆయన ఉపరాష్ట్రపతి అయ్యారు. ఎన్నికలు ముగిసిపోయినాయి. ఇక్కడ 3 రాష్ట్రాలని పరిగణలో తీసుకుంటే, ఒకటి ఒరిస్సా, రెండవది తెలంగాణ, మూడోది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి అధికారంలో ఉంది, వాళ్ళకే ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఓకే, కానీ తటస్థంగా ఉన్నది ఒడిశా, తెలంగాణ. మేము రెండు ఎవరికి మద్దతు ఏమో తటస్థంగా ఉన్నాయి ప్రకటించారు. దాని ప్రకారమే వాళ్ళు కార్యాచరణ పూర్తి చేశారు. కానీ వైసీపీ మాత్రం ఓటు అభ్యర్థించిన ఇండియా కూటమికి అభ్యర్థికి ప్రశంసిస్తూనే మేము స్టాండ్ తీసుకున్నాం, ఎన్డీఏకి వేస్తామన్నారు, వేసేసారు. సో ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసినప్పటికీ వైసీపీ అక్కడ బీజేపీకి ఎన్డీఏ పార్టీలకి లబ్ధి చేకూరింది. ఇది ఒక అంశం అయితే, అది ఓటు వేసి అట్లా 3 రోజులు గడిచిందో లేదో అభ్యర్థిగా ప్రకటించేసేసారు. అదే రోజు ఉపరాష్ట్రపతిగా ప్రకటించేసేసారు, గెలుపొందారు ఆయన, సంతోషం. 3 రోజులు గడిచిందో లేదో ఒక పార్టీ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వైసీపీ గురించి, వైసీపీ పాలన గురించి, గతంలో జరిగింది అంతా అస్తవ్యస్తమైంది ఆంధ్రప్రదేశ్లో, ఆ పరిపాలన వాళ్ళు నిర్మూలిస్తాం. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది, నరేంద్ర మోడీ నేతృత్వంలోని కూటమి వచ్చి రాగానే 15 నెలల్లో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తుందని మాట్లాడారు. నేనేమంటానంటే, నైతిక అంశాలు పార్టీలు పరిగణలోకి తీసుకోవా? ఉదాహరణకు పివి నరసింహారావు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఆ రోజు నియమితులైనప్పుడు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేదు. తెలుగు బిడ్డ అత్యున్నతమైన స్థానంలో ఉంటున్నారు కాబట్టి నైతికంగా తప్పుకున్నారు. అలా అనేక ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం, ఎందుకంటే వాళ్ళు బీజు జనతాదళ్ని అభ్యర్థించినా కూడా మేము ఓటు వేయమని చెప్పారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ తటస్థంగానే ఉందని చెప్పింది. ఈ 2 రాష్ట్రాలకి ఎన్ని సీట్లు ఉంటాయో, ఇప్పుడు బీఆర్ఎస్ కి లోక్సభలో లేదు, రాజ్యసభ 4 ఉన్నాయి, బీజు జనతాదళకి 7 ఉన్నాయి. 11 సీట్లకి 2 రాష్ట్రాలు కలిపితే ఎన్ని సీట్లు వస్తాయో, వైసీపీ 11 సీట్ల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లని ఎన్డీఏ అభ్యర్థికి వేయటం జరిగింది. కనీసం నైతికంగా ఆలోచించకుండా ప్రభుత్వానికి సంబంధించి, వ్యవస్థలకు సంబంధించి, కేసులకు సంబంధించి వ్యవస్థలు తన పని తాను చేసుకుపోవాలి. పార్టీ అధ్యక్షుడి హోదాలో నడ్డా మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ బేసిక్ గా రాజకీయ నిర్ణయాలే ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఎవరికి ఓటు వేయలేదు, బీజేపీకి వేస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి రోజు గొడవ, ఆడ 3 పార్టీలు గొడవేంది. బీఆర్ఎస్ ఏమంటుందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెసే కానీ బీజేపీతో తెరచాటు రాజకీయాలు చేస్తున్న వాళ్ళు అంటారు. వీళ్ళేమంటారు కాంగ్రెస్ వాళ్ళు, అసలు బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలిసిపోతుంది త్వరలో అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు. ఇట్లాంటి రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ కోటేసి అనుకో, మేము ముందే చెప్పినాం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, అది ప్రతిపక్షం కదా, వాళ్ళు వేయలేరు. బీజేపీ కోటేసినారు అనుకోండి, మళ్ళీ మేము చెప్పాం కదా బీఆర్ఎస్ బీజేపీ కలిపి కాంగ్రెస్ అంటుంది. కాబట్టి రాజకీయ కారణాలతో వాళ్ళు కూడా తటస్థ వైఖరి తీసుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది కూడా రాజకీయ నిర్ణయమే. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన అభిప్రాయాలతో విభేదించవచ్చు, కానీ ప్రైమ్ మీద బిగిన నుంచి ఆయన ఒక మాట అనుకుంటాడు ఏంటంటే, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగాలి, అధికారంలో ఉన్న వాళ్ళే గెలుస్తారు కాబట్టి వాళ్ళే ఉంటే బెటర్ అనేది మొదటి నుంచి స్టాండ్ తీసుకున్నాడు. ఉదాహరణకు ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఎన్నికలు చెప్పి ఆయన వెళ్ళాడు, దాంతో విభేదించవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్, ఆయన స్టాండ్ అది. ఇక్కడ ముర్ము గారు పోటీ చేసినప్పుడు కూడా కూటమిలో లేకపోయినా కూడా వాళ్ళు ఓట్లు వేశారు. ఇప్పుడు పర్టికులర్ గా రాష్ట్రంలో మీకు వ్యతిరేక కూటమి, అది బీజేపీ, ఎన్డీఏ, ఇవన్నీ వ్యతిరేక కూటమి ఓటమి, ఆయన ఓటేశాడు. ఇక్కడ జగన్ గారు రాజకీయ కోణంలో చూశాడు అనుకుంటున్నాను నేను. ఒకటి పాలసీ డెసిషన్ పక్కన పెడితే, ఒకటి 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి ఎన్డీఏ, కాంగ్రెస్. ఎన్డీఏ అభ్యర్థి అనౌన్స్ చేశారో లేదో, చేయక ముందుగానే చాలా కీలకమైన నాయకుడు ఎవరు బీజేపీలో, రాజ్నాథ్ సింగ్ అంటే నరేంద్ర మోడీ ఆ లెవెల్ ఒక కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఆయన డైరెక్ట్ గా ఫోన్ చేసి జగన్ గారికి మీ మద్దతు మాకు కావాలి అన్నాడు. తమాషా ఏంటంటే ఆయన జనసేన అధ్యక్షుని అడిగినట్టు కూడా నాకైతే తెలియదు, బస్ మీరు జర్నలిస్ట్ గా చెప్పాలి. సొంత చంద్రబాబు గారిని అడిగినారో కూడా ఊరికి తెలియదు. ఈయన అడిగినాడు. అడిగితే బీజేపీ రాజకీయం ఎట్ట చూడాలి ఇక్కడ అంటే, అడిగినాడంటే ఇప్పుడు ఒక జగన్ గారు తనకు తాను మద్దతు ఇస్తే ఆయన గౌరవం ఉండదు, ఆ లెవెల్ ఆయన మద్దతు ఇస్తే మీరు అడిగారు కాబట్టి మద్దతు ఇచ్చామని చెప్పుకోవడానికి వీళ్ళకి ఒక రీజన్ ఉంటుంది. ఇది మొదటి అంశం. రెండోది, కాంగ్రెస్ అభ్యర్థి అడిగారా? ఎప్పుడు అడిగారు? ఆయన మద్దతు అయిపోయిన తర్వాత అడిగినారు. అందుకే జగన్ గారు తెలివిగా, మీరంటే మాకు గౌరవం ఉంది, మీకు మద్దతు లేనందుకు చాలా బాధపడుతున్నాం, అన్నిదా భావించద్దండి, మేము ఆల్రెడీ నిర్ణయించామని చెప్పేశాడు. ఇక్కడ కాంగ్రెస్ మిస్టేక్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఏం చేయాలి కాంగ్రెస్? అధికారంలో ఉన్న వాళ్ళకన్నా ముందే అలర్ట్ కావాలి. ఇప్పుడు జగన్ గారిని ఒక స్టాలిన్నో లేకపోతే ఇంకొకరు ఎవరైతే కాంగ్రెస్ తో వాళ్ళతో మాట్లాడిచ్చున్నాడు అనుకోండి. మీకు గుర్తుంటే దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగితే
తమిళనాడు నుంచి మంత్రులకు వచ్చి జగన్ గారిని కలిశారు, పోలేదు కానీ లెటర్ రాసినాడు. కొంచెం డిఫెన్స్ కదా, పోలేకపోయినా లెటర్ రాసి సంఘీభావం చెప్పినాడు. ఇప్పుడు స్టాలిన్ గారు ఫోన్ చేసి మీరు ఎన్డీఏతో లేరు, మేము న్యూట్రల్ అభ్యర్థిని పెడుతున్నాము, డిఎంకే అందరూ కలుసుకొని కాంగ్రెస్ కూడా మేబీ మద్దతు ఇవ్వచ్చు, మీరు మాతో రండి అంటే జగన్ గారు డిఫెన్స్ లో పడి ఉంటాడు. కానీ కాంగ్రెస్ ప్రదర్శించలేదు, కాంగ్రెస్ వదిలేసాడు, బారేసినారు. అభ్యర్థిని ప్రకటించి ఆయన అడుగున్నాడు ఫోన్. ఎవరు అడగాలి ఈ అభ్యర్థిని? కాంగ్రెస్ అడగాలి. కాంగ్రెస్ అడగలేని పరిస్థితిలో స్టాలిన్ లాంటి వాళ్ళని ప్రయోగించాలి, లేకపోతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళని. రిలేషన్స్ ఆ రాజకీయం కాంగ్రెస్ చేయలేదు. ఇప్పుడు జగన్ ఏమంటాడు, నన్ను అడిగిన వాడు కోటేయాలనా, అడగని వాళ్ళు కోటేయాలనా? పైపించి బీజేపీ ఏదో నడ్డా నిన్న మాట్లాడినాడు కానీ ఈ మొత్తం కేసులు ఏమన్నా బీజేపీ మాట్లాడుతా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసు నడుస్తుంది కదా, ఎక్కడైనా బీజేపీ వాళ్ళు రోజు వచ్చి తెలుగుదేశం లాగా మాట్లాడుతున్నారా? అసలు మాట్లాడలేదు. మాట్లాడలేదు. రెండోది అడిగినారు, రాజ్నాథ్ సింగ్ వాళ్ళని అడగలేదు కానీ ఈయన అడిగినాడు. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి వస్తుంది, ఫస్ట్ అడగలేదు. రెండోది శర్మిల గారు రోజు ఎవరిని తిడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని జగన్నే తిడతా ఉంది. మూడోది మాణిక్ ఠాకూర్ గారు ఆల్ ఇండియా లీడరు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన వెంటనే జగన్ గారిని భారతి గారిని విచారించాలని చెప్పినాడు ఆయన. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశం అంతా ఎలక్షన్ గురించి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల అంటే ఆ గ్యాప్ కనిపిస్తా ఉంది. నేను ఎవరిది తప్పు ఎవరిది తప్పు అనే దానికన్నా కాంగ్రెస్ ఏమో టచ్ మీ నాట్ లాగుంది, బీజేపీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అధికార పార్టీ. రెండోది మీకు గుర్తుంటే హర్యానా ఎన్నికలైన వెంటనే జగన్ గారు ఎక్స్ లో స్పందించాడు. ఆ స్పందన కాంగ్రెస్ కు అనుకూలం ఒక రకంగా. ఆ ఎన్నికల్ని ప్రస్తావిస్తూ ఈవీఎంల గురించి విమర్శించాడు. మహారాష్ట్రలో స్పందించాడు. అప్పుడు నిజంగా కాంగ్రెస్ దూరదృష్టి పార్టీ అంటే థ్యాంక్స్ చెప్పు ఉండాలి. ఒక అడుగు ముందుకేనాడు కదా జగన్, పట్టుకోవాలి కదా ప్రతిపక్షాన్ని. అంటే ఒక బాండింగ్ క్రియేట్ జగన్ గారు తప్పించుకోవడం లేడు. జగన్ గారికి రాహుల్ గాంధీ గారు ఎక్స్ట్రా మంచి తీసుకున్నారు, మీకు స్వాగతం, భవిష్యత్తులో మనం కలిసి పనిచేద్దాం అనుకో, జగన్ గారు ఇరుకుని పడి ఉంటాడు. పాలిటిక్స్ అదే కదా. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయడం ద్వారా జగన్ గారికి ఒక నమ్మకం కదా, ఇప్పుడు ఎవరున్నా నువ్వు మద్దతు ఇచ్చావంటే అవునా నీకు ఫోన్ చేయలేదు కానీ నాకు ఫోన్ చేయని చెప్పుకుంటాడు కదా. ఈ రాజకీయ కారణమే. ఒకటి పొలిటికల్ గా ఆయన ఏకగ్రీవాలు కావాలనేది ఒక కారణం. రెండోది బీజేపీ లాంటి దేశంలో అధికారంలో ఉన్న పార్టీ తనని డైరెక్ట్ గా కార్నర్ చేయని పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళేమో కార్నర్ చేస్తున్నారు. పొలిటికల్ డెసిషన్ ఆయనే తీసుకున్నాడు.